హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ సారీ ఫర్ ద లేట్. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇక మంచి కంటెంట్తో మేము ముందుకు రావడం జరిగింది. అండ్ ఒకప్పుడు చూసుకున్నట్లయితే 100 క్రోర్స్ అనేది చాలా బిగ్ అచీవ్మెంట్ లాగా ఉండేది ఒక ఫిలింకి. ఒక ఫిలింకి 100 క్రో అంటే 100 క్రో కలెక్ట్ చేసిందంటే ఒక 20, 30 క్రోర్స్ పెట్టి 100 క్రోర్స్ కలెక్ట్ చేసిందంటే అది చాలా మైల్ స్టోన్. అప్పట్లోనే చాలా మైల్ స్టోన్ అది. అండ్ ఇప్పటికొచ్చిస్తే ఆ 100 కోట్లనేది ఏకం 1000 కోట్లకు వెళ్ళింది. 1000 కోట్లకు వెళ్ళిందంటే అంతే మరి. ఇప్పుడుకున్న ఈ సిట్యుయేషన్ బట్టి, ప్రొడక్షన్ వాల్యూస్ బట్టి అండ్ కల్చర్ బట్టి మొత్తం ఒక 10 ఇయర్స్ బ్యాక్ 100 కోట్లు ఎలాగుండేదంటే ఇప్పుడు 1000 కోట్లకొచ్చాం మనం. అది 1000 కోట్ల గురించి మనం క్లియర్ కట్‌గా చూసుకున్నట్లయితే ఫస్ట్ 100 కోట్లు లేదు 1000 కోట్లకి ఎలాగొచ్చామో మాట్లాడుకుందాం. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంచుమించు ఒక 4 సినిమాలు కొట్టాయి 1000 కోట్లు దాటాయి. అండ్ బాలీవుడ్ నుంచి ఒక 3 దాటాయి. అండ్ మన కర్ణాటక నుంచయితే 'కేజీఎఫ్ 2' దాటేసింది. అండ్ అసల సినిమా స్టార్ట్ అయిందే తమిళ్ ఇండస్ట్రీ నుంచి కదా! అసలు ఎందుకు తమిళ్ ఇండస్ట్రీకి ఒక్కటంటే ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. ఈ వీడియోలో క్లియర్ కట్‌గా చెప్తాను. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. జస్ట్ వీడియోని లైక్ చేయండి చాలు. ఎందుకంటే మా వీడియోస్ పుష్ అవుతాయి. అలాగైతేనే మేము రన్ చేయగలం ఛానెల్స్. అండ్ ఏమాత్రం ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గాయ్స్. అండ్ ముందుగా చూసుకున్నట్లయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి 2009లో 'మగధీర' అప్పటి వరకు అసలు ఏ సినిమాకి లేదు ఆ ట్రాక్ రికార్డు. రాజమౌళి గారు ఫర్ ద ఫస్ట్ టైం రిస్క్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ సినిమా మీద చాలా వర్క్ చేశారు. అల్లు అరవింద్ గారు కూడా చాలా భయపడ్డారు ఆ సినిమాని. అయ్యో! ఇప్పటికే 30, 40 కోట్లు అయిపోయిందే బడ్జెట్టు. ఇక రికవరీ అవుతదా లేదా అంటే ఆ టైంలో వాళ్ళు రిస్క్ చేసి 100 క్రోర్స్ మార్క్ అని టచ్ చేశారు. 100 క్రోర్స్ మార్క్ అనేది అప్పట్లోనే టచ్ చేశారు. అది కొంచెం మైల్ స్టోన్ లాంటిదే. 2009 అంటే అప్పుడు రాజమౌళి గారికి ది సెన్సేషన్ క్రియేటర్ రాజమౌళి, డైరెక్టర్ అని ఒక స్టాంప్ పడింది. ఆ సినిమాతో ఇక రాజమౌళి గారు తిరిగి చూడలేదు. ఆయన నిజంగా దేవుడబ్బా! దేవుడు. తెలుగు టీఎఫ్ఐకి దేవుడు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అగ్రస్థాయిలో పెట్టాడు. ఆయన నా దృష్టిలో ఎప్పటికీ దేవుడే. అండ్ ఇక చూసుకున్నట్లయితే సెకండ్ సెకండ్ మన 'రోబో'. కాలీవుడ్ నుంచి 'రోబో' 2010 శంకర్ గారి డైరెక్షన్‌లో రజనీకాంత్ గారు యాక్ట్ చేసి దుమ్ము దులిపేసిన సినిమా 'రోబో'. ఆ సినిమాకి అసలు ఎలా చెప్పాలో నాకిప్పుడే అర్థం కావట్లేదు. అసలు అప్పట్లోనే అసలు ఏఐని అంత ఆర్టిఫిషియల్‌గా శంకర్ గారు ఆలోచించి అలాగ డిజైన్ చేశారు ఆ మూవీని. అండ్ ఆ సినిమాలు ఇప్పుడు దిగితే 1000 కోట్లు ఏటి కాదు. 'మగధీర'ను ఇంకేంటంటే 'రోబో'. అండ్ కాలీవుడ్‌కి మన శంకర్ గారు ఇచ్చారు 100 కోట్లు. అండ్ ఆయన చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయన గురించి తర్వాత చెప్తానులెండి మీకు. అండ్ 'రోబో' 100 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా కూడా. ఇలా చూసుకున్నట్లయితే తెలుగు సినిమాలెళ్ళి ఫస్ట్ మాట్లాడుకుందాం. తెలుగులోనైతే 'బాహుబలి 2' నుంచి స్టార్ట్ అయిందమ్మా ఈ రికార్డు. 'బాహుబలి 2' చూసుకున్నట్లయితే 1830 కోట్లు ఎంతో కొట్టింది. ఇక 'త్రిబుల్ ఆర్' అయితే 1000 కోట్లు. అండ్ నెక్స్ట్ మన 'పుష్ప 2' అయితే ఏకంగా ఎంత కలెక్ట్ చేసింది 2300. ఇంకా చెప్పడం మర్చిపోయాను 'కల్కి' అది 1000 కోట్లు దాటేసింది. మొత్తానికి తెలుగులెళ్ళే ఓన్లీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే 4 ఉన్నాయి. ఇక హిందీ చూసుకున్నట్లయితే 'షారుఖ్ ఖాన్' గారిది 'జవాను', 'పఠాను' అండ్ 'దంగల్' చూసుకున్నట్లయితే 2000 మార్కుని టచ్ చేసింది. 'జవాను', 'పఠాను' 1000 కోట్లు కొట్టేశారు 2 సినిమాలు దాటి. అండ్ నెక్స్ట్ మన కర్ణాటక కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ తన మూవీ కూడా ఒక 'కేజీఎఫ్ 2' 2000 కోట్లు. 2000 కోట్లు కాదు గానీ 1200 కోట్లు టచ్ చేసింది. 2000 కోట్లు కొడతది అనుకున్నారు 'కేజీఎఫ్ 2' యాక్చువల్‌గా చెప్పాలి అంటే. మాక్సిమం ఆ టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. 1000 కోట్లు అనేది కొట్టేసింది. ఇక మిగిలి ఉన్నది మన తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ.
నిన్న కాక మొన్న వచ్చిన డైరెక్టర్లు కొడతండ్రు 1000 కోట్లు. ఎప్పటి నుండో ఉన్న తమిళ్ ఇండస్ట్రీ ఎందుకు కొట్టలేకపోతుందో ఈ వీడియోలో నీకు నేను క్లియర్‌గా చెప్తాను. అసల ఏమవుతుందంటే పాయింట్ వైస్‌గా చెప్తాను. నంబర్ 1 డోంట్ ట్రై డిఫరెంట్ జోనర్స్. అంటే మీరు ప్రీవియస్‌గా చూసుకున్నట్లయితే వాళ్ళ నుంచి వచ్చిన లేటెస్ట్ అంటే 2, 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమాలు చూసుకున్నట్లయితే 'ఖైదీ', 'విక్రమ్', 'జైలర్' ఇంకా ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఎక్సెట్రా ఇంకా బోలెడు ఉన్నాయి. ఇవన్నీ ఒక కమర్షియల్ టెంప్లేట్ సినిమాలే. ఎప్పుడు చూసిన రొటీన్ టెంప్లేట్ సినిమాలే. ఈ సినిమాలకి అనిరుద్‌ని పక్కన పెట్టుకొని ఏదో లాగించేశారు ముందుకి. కానీ అవి కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వలేదే. ఎక్కడ వర్కౌట్ అయ్యింది? తమిళ్‌లోనేమో హిట్ అయ్యాయి గానీ, మినిమమ్ ఆ సినిమాలనేవి 1000 కోట్లు ఎందుకు కొట్టలేవు? ఎందుకు కొట్టలేకపోయాయి? ఎందుకు కొట్టలేకపోయాయి అంటే ద స్టోరీ, ద నరేషన్ ఇవన్నీ ఒక ఒక ఐడియాలజీగా ఒక మూవీని తీస్తే అది ఎలాగైనా పర్ఫెక్ట్‌గా వస్తది. అండ్ ఇలా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లాగా ఫిల్మ్స్ తీస్తే ఏమవుతదంటే, ఆడియన్స్ పెద్దగా దేగరబ్బా సినిమాల్ని. హ్మ్. ఏదో అనిరుద్ దయ వల్ల ఆ సినిమాలు ఆడేసాయి తప్పించి, లేటెస్ట్‌గా వచ్చిన రజనీకాంత్ గారి 'వేటయ్యన్' ఆ మూవీ కూడా ఏదో అనిరుద్ బీజీఎం వల్లే. నెక్స్ట్ 'జైలర్' 100కి 80% అనిరుద్ వల్లే 'జైలర్ 2' హిట్ అయిందని, అదే 'జైలర్' హిట్ అయిందని నేను చెప్పేస్తున్నా. ఎందుకంటే ఆ సినిమాలో ఏదో రొటీన్ స్టోరీ తెప్పించి కొత్తగా ఏం చూపించలేదు. రజనీకాంత్ గారి స్వాగ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అనిరుద్ గారి బీజీఎం వల్లే చాలా హిట్ అయింది ఆ సినిమా. అండ్ నంబర్ 2 లెస్ ప్రమోషన్స్. అసల తమిళ్ సినిమా అసలు ఎక్కడన్నా చూడండి, మన రాజమౌళి గారు ఒక సినిమా ఒక 3, 4 ఇయర్స్ తీసుకుంటారు టైము. దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్‌లో ప్రమోట్ చేస్తారు సినిమాని. ఒక ఎలాగంటే అలాగే ఇంక అన్ని స్టేట్స్‌కెళ్ళి ప్రమోట్ చేస్తారు సినిమాని. అండ్ మన తెలుగులో చాలామంది సినిమాని ప్రమోట్ చేస్తారు. అండ్ తమిళ్ హీరోలైతే మాత్రం డైరెక్టర్లు అస్సలు సినిమాని పాన్ ఇండియా వైడ్‌గా అని అనౌన్స్ చేస్తారు తప్పించి, అస్సలు ఇలా పిస్సరంత ప్రమోషన్ చేసింది కొండంతైతే అందులో ఆవగింజంత ప్రమోషన్ చేయడానికి నచ్చరు వాళ్ళు. సినిమాకి మెయిన్ బేస్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే హైప్ వచ్చేది ప్రమోషన్స్ వల్లే. అక్కడి నుంచి ఎవరైనా బాగా ప్రమోషన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 'సూర్య' గారు అండ్ మన 'చియాన్ విక్రమ్' గారు. 'సూర్య' గారు చూసుకున్నట్లయితే 'కంగువ' సినిమాకి గొడ్డులా కష్టపడ్డారు. 20 డేస్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగి ప్రమోట్ చేశారు సినిమా. కానీ సినిమా కమర్షియల్‌గా ఫెయిల్ అయింది పక్కన పెడదాం. బట్ ట్రై చేశారు కదా! సినిమాని ఏదో జనాల్లోకి తీసుకురావడానికి ట్రై చేశారు. అండ్ నెక్స్ట్ మన 'విక్రమ్' గారు. 'విక్రమ్' గారు అబ్బా! ఆయన అంత కష్టపడతారు. ఆయనది ఇంతంత కష్టం కాదు. ఆయనకి కూడా కమర్షియల్‌గా కొంచెం ఫెయిల్ అయింది 'తంగ్లన్' మూవీ. ఆయన కూడా అలాగే ప్రమోట్ చేస్తారు మూవీని. ఇండియా వైడ్‌గా నెక్స్ట్ స్టేట్స్ మొత్తం తిరిగి. కానీ రజనీకాంత్ గారు, తలపతి విజయ్ పెద్ద పెద్ద యాక్టర్స్ అండ్ ఇంకెవరో ఉన్నారు. పెద్ద పెద్ద యాక్టర్స్ మొత్తం వీళ్ళేం చేస్తారంటే అసలు పట్టించుకోరు. ఏదో మన తమిళ్‌లోనైనా కరెక్ట్‌గా ప్రమోట్ చేస్తారంటే తమిళ్‌లోనా ప్రమోట్ చేయరు. పోనీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక ఇంటర్వ్యూస్ ఏమైనా ఇస్తారా అంటే ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వరు. ఇలాగైతే సినిమా ఎలాగండి 1000 కోట్లు కొట్టేస్తది? చెప్పండి. ఎలాగ 1000 కోట్లు కొట్టేస్తది? అండ్ నంబర్ 3 డైరెక్టర్స్ డిపెండింగ్ ఆన్ స్టార్ యాక్టర్స్. మీరు చూసుకున్నట్లయితే తమిళ్‌లో ఎవరైనా పెద్ద డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే మణిరత్నం, ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన వాళ్ళైతే లోకేష్ కనకరాజు, నెల్సన్, వెట్రిమారన్, ఇలా ఇంకా శంకర్ గారు వీళ్ళందరూ. శంకర్ గారిని నేను ఎందుకు ఈ లిస్ట్‌లో యాడ్ చేశానంటే ఆయన కూడా కొంచెం లేటెస్ట్‌గా 'గేమ్ చేంజర్' అనే సినిమా తీసాడు కదా! అందుకే యాడ్ చేశాను. శంకర్ వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప డైరెక్టర్సే. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వీళ్ళెవ్వరూ శంకర్ గారు ఏదో కొత్తగా ట్రై చేశారు కానీ అవి కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యాయి. బట్ యావరేజ్‌గా నిలిచాయి ఆ సినిమాలు. అండ్ వీళ్ళు చూసుకున్నట్లయితే మాక్సిమం స్టార్ యాక్టర్స్ లేకపోతే ఓపెనింగ్సే రాబట్టలేనంత స్థాయికి పడిపోయారంటే మీరు నమ్ముతారా చెప్పండి? మీరు 'నెల్సన్ దిలీప్ కుమార్' గారు చూసుకున్నట్లయితే ఆయన ప్రీవియస్ ఫిల్మ్ మాక్సిమం స్టార్ హీరోస్‌తోనే చేశారు. వరుణ్ డాక్టర్ అండ్ నెక్స్ట్ 'బీస్ట్' ఏమో తలపతి విజయ్ గారితో చేశారు. 'జైలర్' ఏమో మన రజనీకాంత్ గారు చేశారు. ముగ్గురు స్టార్ హీరోలే. అండ్ నెక్స్ట్ 'అట్లీ'
అట్లీ ఏడ్ చేస్తున్నాడు. అట్లీ కూడా వరుస పెట్టి 3 సినిమాలు. అదిరింది, బిగిలు, మెర్సల్, అదే అదిరింది, బిగిలు అండ్ నెక్స్ట్ ఇంకేదో సినిమా పోలీసోడు. వరుస పెట్టి 3 సినిమాలు తలపతి విజయ్తోనే తీసేశాడు. ఇంకా ఇంకెవరున్నారు? ఇంకా అలాగే లాగించేస్తున్నారు అబ్బా వీళ్ళు. మ్యాక్సిమం స్టార్ హీరోస్ లోకేష్ కనకరాజు మన కమల్ హాసన్ గారితో అండ్ రజనీకాంత్ గారితో ఇప్పుడు కూలీ చేస్తున్నాడు. అండ్ అంతకుముందు లియో చేశాడు తలపతి విజయ్తోనే. అండ్ అంతకుముందు మళ్ళీ మాస్టర్ చేశాడు తలపతి విజయ్తోనే. అండ్ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే వీళ్ళు మ్యాక్సిమం స్టార్ హీరోస్ లేకపోతే ఓపెనింగ్స్ రాబెట్టలేనంత స్టేజ్కి పడిపోయారు. పోనీ స్టార్ హీరోస్తోనే ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారంటే, వేరే వేరే డిఫరెంట్ జోనర్స్ని టచ్ చేస్తున్నారంటే అది లేదు. ఇంత ట్రాంపాటిక్ పీరియడ్లో, ఇంత పాండమిక్లో వీళ్ళు ఎలాగా 1000 కోట్లు కొడతారు చెప్పండి. అండ్ నెంబర్ 4 అస్సలు ఇది ఎలాంటి పాయింట్ అంటే నాకు మరి కోపం వస్తుంది. అలాంటి ప్లస్ ప్రమోషన్స్ అన్నాను కదా, ట్రైన్ టు అంటే ద బెస్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు తెలుగులో చూసుకున్నట్లయితే హనుమాను, కల్కి అండ్ బాహుబలి, పుష్ప 2 ఇలా ఎక్సెట్రా చాలా మూవీస్. ఇప్పుడు లేటెస్ట్గా రాబోతున్న RC16, రంగస్థలం, ఇలా చాలా గుర్తుండిపోయే ఫిలిమ్స్ ఇస్తున్నారు ఆడియన్స్కి. ది బెస్ట్ ఫిలిమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ తమిళ్లో అలాంటివి ఏమైనా చూస్తున్నారంటే ఏదైనా రెగ్యులర్ ఫార్మాట్ ఫిలిమ్స్ ఇస్తున్నారు తప్పించి వాళ్ళు ఏమైనా కొత్తగా తయారు చేసింది లేవు, ఫిలిమ్స్ తీసింది లేవు. అండ్ అక్కడి నుండి వస్తున్నాయి కాదనట్లేదు, బట్ అవి 1000 కోట్లు కొట్టేంత కెపాసిటీ లేవు. వచ్చాయి కాదనట్లేదు, మహారాజా అండ్ అంతకుముందు ఇంకేదో చిన్న చిన్న సినిమాలు వచ్చాయి, బాగున్నాయి అవి కూడా. బట్ వాటికి 1000 కోట్లు కొట్టే కెపాసిటీ లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక స్టార్ని పెట్టుకున్న ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్స్ని పట్టుకొని ఒక సినిమా తీస్తే అది ఆడియన్స్ అందరికీ ఏడి కాకుండా రీచ్ అవుతుంది. అది 100% రీచ్ అవుతుంది. వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి. అదే లేదు మా ఫ్యాన్స్కి నచ్చితే చాలు, లేదా మా ఆడియన్స్కి నచ్చితే చాలు అంతే అనుకుని ఆ రేంజ్లో సినిమా తీస్తే ఇక నా బకెట్ తన్నేస్తుంది. ఇంకా వాళ్ళు ఇంకా అస్సలు ప్రమోషన్ కూడా చేయకుంటారంటే వాళ్ళ సినిమాలకు వాళ్ళు ఇదంతా ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. నాకు ఇప్పుడే అర్థమవుతుంది. వాళ్ళు సినిమాని ప్రమోట్ చేయకపోవడం ఏంటండి. అండ్ నెంబర్ 5 ఇది మీనింగ్లెస్ మెయిన్ పాయింట్. ఇది చాలా మీనింగ్ ఉంది ఇందులో. ఇది కరెక్ట్గా వినండి. 1000 కోట్లు ఎందుకు మెయిన్ పాయింట్ ఇది అసలు ఎందుకు కొట్టలేకపోతుందంటే, వీళ్ళు మనకి చూసుకున్నట్లయితే బాలీవుడ్ వాళ్ళే 65% ఇది ఇచ్చారు, నెట్ కలెక్షన్స్ ఇచ్చారు పుష్ప 2కి 65% నెట్ కలెక్షన్స్ ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు. అండ్ మన బాహుబలి 2కి అయితే 500 ఇచ్చారు. ఇంకా కల్కికి అయితే 220 ప్లస్ ఇచ్చారు నెట్ కలెక్షన్స్. ఇంకా మన జవాన్కి, పఠాన్కి వాటికి కూడా హిందీ సినిమాలు కాబట్టి వాటికి కూడా అలాగే ఇచ్చారు. అండ్ పుష్ప 2కి అయితే సగానికి సగం బాలీవుడ్ నుండే వచ్చింది. ఇక పోనీ అక్కడి నుండి ఏమైనా లాస్ట్ ఒక్కటే దాటిందండి 100 crores షేర్. అదే 2.0 2019లో వచ్చిన శంకర్ గారు డైరెక్ట్ చేసిన సినిమా 2.0. ఇప్పుడు అలాగని వీళ్ళు ఏమైనా ఎక్స్పెరిమెంట్లు చేయట్లేదంటే చేశారు కాదనట్లేదు. శంకర్ గారు రోబో 2.0 అండ్ సూర్య గారు కంగువా అండ్ తంగ్లన్ చేసినవే కాదనట్లేదు, బట్ కమర్షియల్గా ఫెయిల్ అయ్యాయి. అండ్ ఇక పుణ్యం సెల్వాల్ని అయితే ఏకం బాహుబలి 2నే కాపీ కొట్టినట్టు ఉంటుంది ఆ సినిమా. అండ్ ఇలా అయితే వీళ్ళు 1000 కోట్లు కొట్టడం చాలా కష్టం. అండ్ ఇంకా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందని నేను చిన్న హోప్ ఉంది. ఎందుకు అలా చెప్తున్నానంటే, మన తలపతి విజయ్ గారి 69th మూవీ ఉంది, అది భగవంత్ కేసరి రీమేక్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ మన బాలయ్య ఇది ఉంది, బాలయ్యదే భగవంత్ కేసరి రీమేక్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ జైలర్ను కూలీ రజనీకాంత్ గారి సినిమాలు వస్తున్నాయి. మ్యాక్సిమం తలపతి విజయ్ గారి సినిమాకి రావచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ సినిమా కాబట్టి హైప్ చాలా ఎక్కువ ఉంటుంది. తలపతి
మ్యాక్సిమం కొట్టే ఛాన్స్ ఉంది. అండ్ రజనీకాంత్ గారు కూడా వీళ్ళిద్దరు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి 1000 కోట్లు కొట్టే. లోకేష్ కనకరాజ్ సినిమాతోని మ్యాక్సిమం కొట్టొచ్చు అనుకుంటా. అండ్ జైలర్ పార్ట్ 1 600 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ పార్ట్ 2కి 80 కాకుండా 1000 వచ్చేస్తుంది అనుకుంటున్నాను. 1000 కోట్లు కొట్టడం వీళ్ళిద్దరి వల్లే అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే ఇది ఇప్పటికీ ఫుల్ఫిల్ అయ్యే ఇది కాదు. ఇక తమిళ్ ఇండస్ట్రీ ఏమవుతుందంటే విజయ్ గారు అయితే ఇక రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు ఒక్క సినిమా చేసి. రజనీకాంత్ గారు కూడా మ్యాక్సిమం ఒక 2-3 ఫిలిమ్స్ చేసి రిటైర్ అయిపోతారు మ్యాక్సిమం. నా ఒపీనియన్ అది, నేనేదో అనేసానని కాదు, నా ఒపీనియన్. అండ్ అజిత్ గారు అయితే ఇక తన ప్యాషన్ మీద పూర్తిగా దృష్టి పెట్టాడు. అండ్ మీరు తమిళ సినిమా 1000 కోట్లు కొడుతుందో లేదో అనేది క్లియర్గా కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియోని ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ జస్ట్ ఒక లైక్ చేసి మన సినీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్